రికార్డింగ్ నెంబర్ 222. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ అంటే చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 932 పద్యం నుంచి చదువుకోబోతున్నాము. ఓ విష్ణుదేవా, నీ సఖుడైన చంద్రశేఖరునితో రెప్పపాటు కాలము సాంగత్యము మాకు కలిగినంతనే దుర్లభమైన సత్యమును వినగలిగితిమి. ఇక సంసార వ్యాధికి నిజమైన వైద్యుడవైన నిన్ను చూడగలిగిన మేము కృతార్థుల మగుటలో ఆశ్చర్యమేమి? భగవంతుని గూర్చి ఉపదేశించు గురువు వలననే భగవత్ సాన్నిధ్యము కలుగుచున్నప్పుడు ఇక భగవత్ సాన్నిధ్యమును గూర్చి సందేహపడువాడుండునా? ఇంకొకడు మనకంతర్యామి రుచిని చూపించగలిగినప్పుడు అది ఉన్నదా లేదా అను సందేహం అక్కరలేదు. అనుభవ రూపముననే ఉన్నదని తెలియను. అది ఎప్పుడునూ ఇంకొకని ఉపదేశము రూపముననే మనలను సమీపించును గనుక ఆ ఇంకొకని యందు గల అంతర్యామిత్వమును గూర్చి అభిమానపడుట, సందేహపడుట కూడదు. శివుడు గొప్పవాడా, నారాయణుడు గొప్పవాడా అను ప్రశ్న దురభిమాన పూరితము. అట్లే దేవుని కొలిచి తరించుటకు గురువు కావలనా అక్కరలేదా అని సందేహపడుటయు. మేము చేయు వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనము గురువు మమ్ము అనుగ్రహించుటయు, పెద్దలను మేము దరిజేరి కొలుచుటయు, పూజ్యులకు వంగి నమస్కరించుటయు, సాటి జీవులను చూచి అసూయ లేకుండుటయు నీ సంతోషము కొరకు మేము ఆచరింపవలసినవే గాని స్వప్రయోజనము కొరకు కాదు. అట్లే అన్నము లేకుండా జలములయందు చిరకాలము మేము తపస్సు చేయుటయు నీ సంతోషము కొరకే. అన్నము లేకుండా జలములలో తపస్సు చేయుట అనగా ప్రచేతసులు గర్భస్థులైన జీవుల పిండములలో ఇంద్రియములుగా తపస్సు చేయుట. నీ సంతోషమనగా నీ ఎడల మేము పొందు సంతోషము. చతుర్ముఖ బ్రహ్మ, శివుడు, స్వయంభువ మనువు మున్నగు బుద్ధిమంతులందరూ తపస్సుతోనూ జ్ఞానముతోనూ నీ యథార్థ స్థితిని స్తుతించుటకు యత్నించియు పారము చూడలేకపోయిరి. అట్లని స్తుతించుట మానిరా. ఎవరికి గోచరించినంత వరకు వారు స్తుతించుటయే వారి సంతోషము. అట్లే మేమును నిన్ను మా బుద్ధులకు మూలకారణుడుగా స్తుతించుచున్నాము. నీవు అంతర్యామివి కనుక అందరియందును సముడవు, ఆదిపురుషుడవు, అతీతుడవు, పరిశుద్ధమూర్తివి, వాసుదేవుడవు, సత్వగుణమూర్తివి, ఇన్ని రూపములుగా దిగివచ్చు భగవంతుడవు. ఇట్లు సర్వభావములతో నీకు నమస్కరించుచున్నాము అని ప్రచేతసులు శరణాగతి చేసిరి. నారాయణుడు వారి సంతోషము రూపమున సంతోషించిన వాడై వారు కోరిన వరములనిచ్చెను. ఆ రాజకుమారులు సంతోషించి స్తుతింపగా వారి మనస్సుగా అతడు సంతోషించి చిరకాలము వారికి సాక్షాత్కరించినను వానిని చూడవలెను అను కుతూహలము తరుగక వారు చూచుచునే ఉండిరి. అట్లు పూజింపబడి అతడు తన లోకమునకు పోయెను. ఆత్మపదంబు అనగా వారి యందు అంతర్యామియై ఉండిపోయెను అని అర్థము. అటుపైన ప్రచేతసులు భగవంతుని ఆజ్ఞను శిరస్సున ధరించి సముద్ర జలముల నుండి వెలువడి వచ్చిరి. అచ్చట స్వర్గమునకు పోవు ద్వారమునందు వారడ్డగింపబడిరి. భూమియందంతయు చెట్లతో గుబుర్లు కట్టి నిండిపోయెను. దానితో స్వర్గద్వారము మూయబడి ఉండుట వారు గమనించిరి. అది చూచి వారు మిక్కిలి కోపించిరి. కన్నులు ప్రళయాగ్నుల వలె వెలుగుచుండగా ఇక ఈ భూమిపైన వృక్షములు లేకుండునట్లు చేయపూనిరి. వారి ముఖముల నుండి వాయువు, అగ్ని బయలుదేరి చెట్లను దహింపజొచ్చెను. చెట్లకు కలిగిన ఈ ప్రళయమును గమనించి చతుర్ముఖ బ్రహ్మ దిగివచ్చెను. తీయని పలుకులతో రాజకుమారుల కోపము శాంతింపచేసి సమాధానపరచెను. ఇక మిగిలిన వృక్షములన్నీయు భయపడి చతుర్ముఖుని ఆదేశమున తమ పుత్రికయగు మారిష అను ఆమెను వారికిచ్చి పెండ్లి చేసెను. పూర్వము దక్షుడీశ్వరాపరాధము చేసినప్పుడు కలిగిన శాపము కారణముగా వారందరూ ఆమె ఒక్కతేనే వివాహమాడిరి. దైవ సంకల్పమును తప్పింపగలవాడెవడు? లోకమున ఎందైనను 10 మందికి ఒక్కతయే భార్యగా విధింపబడుట తగునా?
విష్ణుమూర్తి కల్పించు మాయలు అద్భుతములు. వారికి నమస్కరించుట తప్ప చేయగలిగినదేమియునూ లేదు. భూమిపై జీవులు చెట్లుగా వచ్చినప్పుడు ఇంద్రియాదుల సృష్టి లేదు కనుక స్వర్గసుఖములు లేవు. జంతువులు పుట్టిన వెనుక ఆకలి అన్నది మొదటగా పుట్టినది. ఇంద్రియములు మనస్సు ఏర్పడినవి గనుక ఆకలి తెలిసినది. అది జీవుల గర్భములలో కారు చిచ్చువలే విజృంభించి చెట్లు జీవులకు ఆహారమగుట ప్రారంభమయ్యెను. అదియే ప్రచేతసులు చెట్లను దహించుట. ఈ విధముగా చెట్లు భక్షింపబడినచో తత్ఫలితముగా వృక్షములయందలి జీవరసము దేహధాతువులుగా ఏర్పడి ఇంద్రియముల ప్రవృత్తులను కల్పించెను. 10 ఇంద్రియములు పోషింపబడుటకును చెట్ల నుండి పుట్టిన జీవరసమే పరితృప్తిని కలిగించెను కనుక 10 మందికి ఒక్కతయే భార్య అయ్యెను. ఇది అంతయు నారాయణుని సంకల్పమై బ్రహ్మచే సృష్టించి రక్షించబడినది కనుక నమ్మరాని ఇంద్రియ ప్రవృత్తి, ఆహార కల్పనము, ఆకలి మున్నగునవన్నీయు అడ్డులేక జీవధర్మములై వర్తించెను. దక్షయజ్ఞమున శివనింద జరిగినప్పుడు అచ్చట ప్రచేతసులున్నారు అనగా గర్భధారణమను యజ్ఞము ప్రారంభమైనప్పుడే ఇంద్రియములకు అధిపతులు ఏర్పడిరి. వారికి శాపము కలిగినది కనుక ఇంద్రియ పరితృప్తిలో జీవుడీశ్వరుని మరచుట ఏర్పడినది. ఈ మరచుటయే శివునకు దక్షయజ్ఞమున స్థానము లేదని నిర్ణయించుట. చాక్షుష మన్వంతరమున దక్షుడు దైవ ప్రేరణచే గర్భధారణము వలన జీవులు పుట్టుట కల్పించెను. దాని యందు జీవులు ఇష్టపడుట కూడా కల్పించెను. దానితో గర్భధారణ యజ్ఞము ఇష్టి అనబడెను. ఈ యజ్ఞమున దక్షుడు లోకప్రసిద్ధుడయ్యెను అనగా జీవులలో అహంకారము తప్పనిసరి అయ్యెను. కాలమహిమచే దక్షుని పూర్వదేహము నశించెను. భౌతిక దేహములు పుట్టుట ఆరంభమైన వెనుక కాలధర్మమున వెనుకటి తరముల దేహములు నశించుట కూడా ప్రారంభమయ్యెను. ప్రచేతసులకు మారిషయందు మరల దక్షుడు ఉత్తర దేహముతో జన్మించెను. జీవుడు భౌతిక దేహ నాశము నుండి రక్షింపబడుటకు తండ్రికి కొడుకుగా తల్లి గర్భమున మరల 10 ఇంద్రియములతో పుట్టుట ప్రారంభమయ్యెను. అతడు తన కాంతి చేత సమస్త తేజోమూర్తుల తేజస్సును మరుగుపరచెను. భౌతిక దేహధారి అయిన జీవుడు సమస్త దేవతలను వారి తేజస్సులను తన గుణములుగా భౌతిక దేహమున దాచి వర్తించుచుండెను. ఒకరినొకరు వ్యక్తిగా గుర్తింతురే గాని అందలి దేవతలను గుర్తింపరు గదా. ఈ దక్షుడు వేదోక్త కర్మలయందు సమర్థుడగుటచే దక్షుడు అని పేరు పొందెను. భౌతిక దేహం ఒక్కటే ఈ సృష్టికి రూపకల్పనము చేసి కర్మాచరణమునకు అవకాశము కల్పించెను. భౌతిక దేహము లేనిదే పనులు చేయుటకు సామర్థ్యము లేదు. కనుకనే అంతకుముందు చతుర్ముఖుడు ప్రజాపతులతోనూ రుద్రులతోనూ అనేక విధములైన సృష్టి కల్పనములు చేసి ఆ సృష్టికి స్థిరత్వము లేదని బాధపడెను. అహంకార రూపుడైన దక్షుడు ప్రసూతి సహాయమున భౌతిక దేహములను కల్పించిన వెనుకనే స్థిరత్వము కలిగెను. ఈ దక్షుడు బ్రహ్మచేత ప్రజాసర్గమును రక్షించుటయందు నియోగింపబడి మరీచి మున్నగు మహనీయులను తమ తమ పనులయందు నియమించెను. దేహకల్పనము అను యజ్ఞము వలన దక్షుడు దేవతలను ఋషులను పిండోత్పత్తి యందు ఆయా ప్రజ్ఞల రూపమున స్థాపించెను. ప్రచేతసులు చక్కని విజ్ఞానము నార్చించుకునిన వారై నారాయణుని వాక్యములను తలచుచు తమ పుత్రుని దగ్గర తమ భార్యను దింపి వనవాసమునకు పోయిరి. పూర్వము జాబాలి అను మునీశ్వరుడు తపస్సు చేసి సిద్ధుడైనట్టి పశ్చిమ సముద్ర తీరమున్నది కదా. అట్టి ప్రదేశమును చేరి ప్రచేతసులు సర్వజీవరాశుల వృత్తాంతమును తెలిసికొనిన వారైరి. చక్కగా విమర్శించుకొని అచ్చట తమ నివాసమును ఏర్పరుచుకొనుటకు నిశ్చయించుకొనిరి. ఆ సమయమున వారికి సంతోషము కలుగునట్లుగా నారదుడు దర్శనమిచ్చెను. నరుల చేతను సురల చేతను అసురుల చేతను యక్ష కిన్నరాదుల చేతను పూజింపబడుచు పరివారముతో దర్శనమిచ్చెను. నారాయణుడు పూర్వము ప్రచేతసులను భాగవత ధర్మమును అవలంబింపవలసినదిగా పలికెను కదా.
వారు దానిని సాధించుటకై తమ భార్యను పుత్రుల పోషణమున వదలి తాము తపోవనమునకు పోయిరి. అనగా తామెట్లు భార్యను స్వీకరించిరో అట్లే పుత్రునకును భార్యను సమకూర్చి పెట్టిరి. మరల ఈ 10 మందియు పుత్రుని దేహమున చేరిరి. భార్యను తల్లిగా చేర్చుట అనబడు ప్రయత్నమున తరతరముల ప్రచేతసుల విజ్ఞానము సంక్రమించనని అర్థము. పశ్చిమ సముద్రమనగా వరుణదేవుని రాజ్యము లేక పురంజనుని కథలోని పశ్చిమ ద్వారమైన గర్భధారణ ద్వారము. నరజాతికి గర్భము శుక్రమార్గమున కల్పింపబడుటయు అందు మరల పంచేంద్రియముల సృష్టి జరుగుటయు దక్షుని యజ్ఞఫలము తామాచరించు లోకహిత చర్యయు జతకూడినవి. వారు జ్ఞానమునభివృద్ధి చేసుకొనిరి అనగా భౌతిక దేహమున పుట్టిన ప్రతి జీవియు ఇంద్రియముల వలననే ఇంద్రియ సుఖములను తెలిసి అనుభవించనని అర్థము. నారదుడు బ్రహ్మజ్ఞానమునకు గురువు. అతడి మారు సమస్త దేవ దానవాది పరివారముతో సిద్ధమయ్యెను. అనగా ఇంద్రియాదులతో కర్మలతో పరివేష్టింపబడిన దేహమును ధరించిన నరునకు మాత్రమే బ్రహ్మజ్ఞానము సాధించుట సాధ్యమగునని అర్థము. నారదుడు వచ్చి ఆ రాజనందనులకడ నిలబడెను. వారిప్పుడు ప్రాణమును మనస్సును వాక్కును జయించునట్టి దర్శన జ్ఞానము కలవారు. ఆసనము అను యోగాంగమును సాధించినవారు. శాంతితో వెలుగొందు సాటిలేని రూపములు కలవారు. నిర్మలమైన పరబ్రహ్మమునందు యోగము చేయబడిన అంతఃకరణము కలవారు. వారు దేహమునందు చేరుట వలననే యోగాభ్యాసము చేయగలిగిరి. ప్రాణాయామము మనస్సును జయించుట మున్నగు స్థితులు పొందిరి. అనగా దేహమందలి ప్రాణవృత్తులను కాపాడుట, మనస్సును క్రమమార్గమున పెట్టుట, వాక్కును ఉపయోగించి సంభాషించుట, దేహముతో కూర్చుండుట లేచుట, యోగాభ్యాసము చేయుట నేర్చిరి. వారి వలననే చిత్తవృత్తి నిరోధమేర్పడి శాంతి అననేమో తెలిసినది. సాటిలేని రూపములు గలవారనగా అందరిలోనూ వారే ఉన్నను దేహముల చేత ఒకనిని పోలినవాడు మరి ఒకడుండడు అని అర్థము. పరబ్రహ్మమునందు చిత్తము నిలుపుట కూడా దేహధారులకే వీలగును. శరీరమే గదా ధర్మమును సాధించుటకు మొదటి సాధనము. వచ్చిన నారదమునిని చూచి లేచి కుతూహలముతో నమస్కరించి సంతుష్టుని చేసి వినయముతో మెలగిరి. దేహధారులై పెద్దలు పిన్నలు అను భేదము పాటించుట, గౌరవించుట మున్నగు చేష్టలను అలవరచుకొనిరి. వారిట్లనిరి, నారదమునీంద్ర, తమరిట్లు వచ్చుట సమస్త లోకములకు శుభము కలిగించుటకే. మా భాగ్యవశమున లోక పావనుడవగు నిన్ను దర్శింపగలిగితిమి. తమరు విసుగు విరామము లేక లోకములయందు తిరుగుచుండుట ఈ సూర్యుని గమనము వలె ఎల్లరకు భయము పోగొట్టును. లోకలోచనుడనగా సూర్యుడు, లోకములకు కన్నుగా పనిచేయుచున్నవాడు. ఇంద్రియములలో నయనము ప్రధానముగా ఏర్పడుట వలన జీవులు నిర్భీతిగా తిరుగుచున్నారని అర్థము. అంతేకాక కంటికిని సూర్యునకును గల సంబంధము జ్ఞాననేత్రమును విప్పార చేయుననియు, శిష్యులై నారదుని వంటి గురువులను ఆశ్రయించుటకే దృష్టి ఏర్పడినదనియు తెలియవలెను. భగవంతులైన శివకేశవులచే ఉపదేశింపబడిన ఆత్మతత్వము గృహస్థులమైన మాచే మరుగుపడుచుండును కనుక మరల దానిని ప్రకాశింపచేసి మమ్మనుగ్రహింపుము. అది లేనిచో యథార్థ స్థితి ఎట్లు తెలియును? సంసార సాగరమును తరించుట ఎట్లు కలుగును అని నమస్కరింపగా నారదుడు ఇట్లనెను. ఆత్మతత్వమనగా తాను అను వెలుగు యొక్క యథార్థ స్వరూపము. అది జీవులకు శివకేశవులచే ప్రసాదింపబడును. గృహస్థులము అనగా భౌతిక దేహము ధరించిన వారము అని ఆ సంకేతము. అట్టి వారి చేత తాను అను తత్వము మరువబడి దక్షుడు అనబడు అహంకారముగా వెలుగుచున్నది గదా. మరల దానిని ఉపదేశించుటకే నారదుడు సద్గురువు రూపమై దిగివచ్చును. నరులకు జన్మము, కర్మము, ఆయుర్దాయము, మనస్సు, వాక్కు దేని కొరకు ఏర్పడినవి? అంతర్యామి అయిన నారాయణుని పరముగా అర్పించి జీవించుటకు.
అట్లు భక్తి సమర్పణము చేసినప్పుడే ఈ సమస్తము సార్థకములగుచున్నవి. అట్టి జన్మమే జన్మము, అది లేని జన్మము గాని ఉపనయన దీక్ష మొదలగు కర్మములు గాని దీర్ఘాయువు గాని ఎందులకు? వేదోక్త కర్మలు కూడా ఎందులకు? జపము తపము పాండిత్యము సంభాషణలు మాత్రం ఎందులకు? అనేక విషయముల యందు శ్రద్ధ ఉండి మాత్రము ఏమి లాభము? ఉపనయనము అనగా గురువునకు అప్పజెప్పుట. గురువులో అంతర్యామిని చూడనప్పుడు ఉపనయనమేలా? ఆయుర్దాయము భగవదర్పితము కానప్పుడు దానికి వేరుగా స్వార్థమైన ఫలితము ఉండదు. స్వార్థము భ్రాంతియే గాని ప్రయోజనము కాదు. వేదమందు చెప్పబడిన కర్మలు చేయుచున్నను వాని యందు అంతర్యామి కన్నా వేరైన ప్రాధాన్యము కల్పింపబడినప్పుడు అజ్ఞానమే. అట్లే జపము తపము పాండిత్యము కూడా, వాక్కుల ప్రయోగము కూడా అట్లే. కనుకనే అట్టివారు వేదోక్త కర్మలు ఆచరించుచూ కూడా తాము కోరిన ఫలితములనే ఆశించుచున్నారు. జపతపాదులలో కూడా తమ గొప్పతనమును మాత్రమే స్థాపించుకొనుచున్నారు. వాక్కులను కూడా పండిత పాదములకు సిగపట్లు పట్టుకొనుటకు వినియోగించుచున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 222 అయిపోయింది. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 932 పద్యం దగ్గర నుంచి 952 పద్యాల వరకు చదువుకున్నాం.